కర్నూలు జిల్లాలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. దుర్గాష్టమి సందర్భంగా దేవాలయాలకు భక్తులు పోటెత్తారు. దుర్గాష్టమి విశిష్టతపై మహానంది దేవస్థానం వేద పండితులతో మా ప్రతినిధి మధుసూదన్ మరింత సమాచారం అందిస్తారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 8వ రోజు దుర్గాష్టమి సందర్భంగా ఆలయాలకు భక్తులు పోటెత్తారు. సెలవు దినం కావడంతో వీఐపీల తాకిడి కూడా ఎక్కువగా ఉంది. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం, అష్టాదశ శక్తిపీఠమైనటువంటి శ్రీశైల మహాక్షేత్రంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. బ్రహ్మరాంబాదేవి సిద్ధిదాత్రి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తూ ఉన్నారు. అలాగే మహానంది దేవస్థానంలో కూడా కామేశ్వరి దేవి సిద్ధిదాత్రి అలంకారంలో భక్తులకు దర్శనం ఉన్నారు. మహిషాసుర మర్దిని రూపంలో ఈరోజు భక్తులు దర్శించుకుంటున్నారు. ప్రస్తుతం దుర్గాష్టమి సందర్భంగా విశిష్టత ఏంటో మనతో తెలిపేందుకు వేద పండితులు ఉన్నారు. స్వామి చెప్పండి, దుర్గాష్టమి విశిష్టత ఏంటి? ఓం నమో మహానందీశ్వరాయ. మహానంది క్షేత్రంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అనేటువంటిది గత 9 రోజులుగా అత్యంత వైభవంగా విశేషంగా జరుగుతూ ఉన్నది. ప్రధానంగా ఈరోజు దుర్గాష్టమి అనేటువంటి పండుగగా చెప్పబడుతుంది. ఏదైతే ఈ యొక్క 9 రోజులు కూడా దుష్ట సంహారానికి సంబంధించినటువంటి పండుగగా మనం జరుపుకుంటున్నామో, ఈ రోజున అమ్మవారు తన యొక్క ఉగ్ర రూపాన్ని అంటే తన విశ్వరూప సందర్శనాన్ని ప్రదర్శించి ఆ యొక్క శుంభ నిశుంభులు మధుకైటభులు అనేటువంటి రాక్షస సంహారం చేసేటువంటి రోజు కాబట్టి ఈ నవరాత్రుల్లో ఇది చాలా ముఖ్యమైనటువంటి రోజుగా చెప్పబడుతుంది. ప్రధానంగా మనకి నవరాత్రులు 9 రోజులు ఉన్నప్పటికీ ఆ 9 రోజులు వ్రతాన్ని ఆచరించడానికి వీలు లేనటువంటి వారు చివరిలో వచ్చేటువంటి సప్తమి, అష్టమి, నవమి అనేటువంటి 3 రోజులు చేస్తే గనక నవదిన దీక్ష ఫలం లభ్యమవుతుంది అని చెప్పి మనకి దేవీ భాగవతంలో చెప్పబడుతుంది. ఇది వేదాస్త్రయస్త్రయే అంటారు. అట్లాగే 3 వేదములకు మూలంగా ఉన్నటువంటి ఈ యొక్క సప్తమి, అష్టమి రోజున నిన్న సప్తమి రోజున మహాసరస్వతిగా అమ్మవారు దర్శనమిచ్చారు. ఈరోజు దుర్గాష్టమి అనేటువంటి మహిషాసుర మర్దినిగా దర్శనమిస్తారు. అంటే మహిషాసురుడు అనేటువంటి రాక్షసుని సంహారం చేసేటువంటి రోజు ఈరోజు. కాబట్టి సర్వులకి కూడా సమస్త దుఃఖాన్ని దుర్గా అంటే కనుక దుఃఖమును హరించేటువంటిది చెప్పి అర్థం. కాబట్టి అటువంటి దుర్గాష్టమి అనేటువంటి రోజున మనం చేసేటువంటి అష్టమి అనేటువంటి తిథి అమ్మవారికి చాలా విశేషమైనటువంటిది. మనకి దేవీ భాగవతంలో అష్టమ్యాంచ చతుర్దశ్యాం నవమ్యాం చైకచేతసహ అంటారంటే అష్టమి, నవమి, అట్లాగే చతుర్దశి, పౌర్ణమి ఇవన్నీ కూడా అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి తిథి. ఈ తిథి రోజున మనం చేసేటువంటి పూజలు కానీ అట్లాగే అమ్మవారి యొక్క విశేషంగా కీర్తించేటువంటి ఈ యొక్క చండీ హోమం అనేటువంటిది చేయడం ద్వారా మనకి సంపూర్ణమైనటువంటి ఫలం కలుగుతుంది. అట్లాగే కామేశ్వరి అమ్మవారికి ఈ రోజున మహిషాసుర మర్దిని అలంకారం అనేటువంటిది చేయడం జరిగింది. ఈరోజు మనకి నవరాత్రుల్లో భాగంగా ఈరోజు 9వ రోజుగా వచ్చింది. అష్టమి సాధారణంగా 8వ రోజు వస్తుంది. ఈరోజు మనకి ఈసారి 9వ రోజు రావడం జరిగింది. ఈ 9వ రోజున వచ్చినందువల్ల సిద్ధిదాత్రి అనేటువంటి దీక్షాలంకారంలో అమ్మవారు దర్శనమిస్తారు. సిద్ధిదాత్రి అంటే కనుక మనకి ఈ యొక్క చేసినటువంటి దుష్ట సంహారం సిద్ధించి ప్రజలందరికీ కూడా మంచిని కలగజేసేటువంటి రూపం కాబట్టి సిద్ధిదాత్రి అనేటువంటి నామధేయం అమ్మవారికి కలిగింది. కాబట్టి ఈ రోజున చాలా ఎంతో విశిష్టమైనటువంటి రోజు. ఈ రోజున అమ్మవారిని సేవించడం ఎంతో ఫలప్రదంగా ఉంటుంది. ప్రధానంగా చెప్పండి, దుర్గాష్టమి రోజున ఆయుధ పూజలు చేస్తారు, ఏంటి ఇది చరిత్ర ఏంటి? అంటే మనకి ఈ యొక్క 9 రోజులు కూడా ఆయుధాలతో యుద్ధం చేసేటువంటి రోజులుగా దుష్ట సంహారం కొరకు చేసేటువంటి నవరాత్రులు ఇవి. కాబట్టి ఈ విజయం కలిగిన తరువాత మనం ఏదైతే విజయాన్ని ఎలాగైతే పొందామో ఆ యొక్క ఆయుధాలని ఉపయోగించి ఆ ఆయుధాలనంతా కూడా శుద్ధి చేసి దానికి మంత్రీకరణ చేసి పూజ చేసి దాన్ని భద్రంగా సంరక్షించడానికి తీసి పెట్టేస్తారు. ఎందుకంటే అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే మనం ఈ యొక్క ఆయుధాలని వాడాలి, మిగతా సందర్భంలో వాడకూడదు. కాబట్టి ఆ యొక్క యుద్ధాన్ని పూర్తి చేసినటువంటి సందర్భంగా ఆయుధాలనంతా కూడా శుద్ధి చేసి దాన్ని సంరక్షణార్థం చేయాలి. ఎందుకంటే మన దగ్గర ఉండేటువంటి ఆయుధం వల్ల చెడు కార్యాలు జరగకూడదు, కేవలం దుష్ట సంహారం మాత్రమే చేయాలి అనేటువంటిది నీతి. కాబట్టి అటువంటి దుష్ట సంహారానికి మాత్రమే ఈ యొక్క ఆయుధాలు ఉపయోగపడాలి అనేటువంటి సంకల్పంతో ఈ యొక్క ఆయుధ పూజ అనేటువంటిది అష్టమి రోజున కొందరు, నవమి రోజున కొందరు, విజయదశమి రోజున కొందరు చేస్తూ ఉంటారు. ప్రధానంగా ఇప్పుడు పాండవులు కూడా ఆయుధాలు తీసుకొని ఈరోజు పూజ చేసి తర్వాత యుద్ధం చేసి విజయదశమి రోజు విజయం పొందాలని, దీన్ని ఏం చెప్తారు? అంటే వారు అజ్ఞాతవాసంలోకి వెళ్ళినప్పుడు వారి యొక్క ఆయుధాలని అంతా కూడా వాళ్ళు క్షత్రియులు కాబట్టి క్షత్రియ ధర్మంగా వారికి ఉండేటువంటి ఆయుధాలనంతా కూడా క్షాత్రం లేకుండా వారికి సంబంధించినటువంటి ఏ వస్తువు కూడా వాళ్ళ దగ్గర ఉండకూడదు. కాబట్టి ఆ యొక్క ఆయుధాలనంతా కూడా ఒక శమీ వృక్షంలో దాచిపెడతారు. శమీ వృక్షం అంటే శనీశ్వరుడికి సంబంధించినటువంటిది. అంటే మర్మగర్భంగా ఈశ్వరుడు ఆ యొక్క వృక్షంలో కొలువు తీరి ఉంటాడు. కాబట్టి తమ యొక్క
అస్త్రశస్త్రాలంతా కూడా అక్కడ పెట్టేసి వెళ్ళడం జరుగుతుంది. వారి యొక్క అజ్ఞాతవాసం పూర్తయిన తర్వాత ఖచ్చితంగా విజయదశమి రోజున మరలా వాళ్ళు ఆ వృక్షంలో నుంచి ఆయుధాలంతా కూడా బయటికి తీసుకుంటారు. కాబట్టి ఆ యొక్క విజయదశమి అంటే విజయ పర్వంగా చెప్పబడుతుంది. కాబట్టి ఆ యొక్క ఆయుధాలంతా కూడా విజయదశమి రోజు సాయంత్రం ఆ యొక్క శమీ వృక్షంలో నుంచి తీసుకోవడం జరుగుతుంది. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో 9 రోజుల్లో పూజలు చేసుకునే వాళ్ళు చేసుకోలేకపోయినా సప్తమి, అష్టమి, నవమి రోజు చూసుకుంటే ప్రత్యేక ఫలితాలు లభిస్తాయని చెప్పేసి వేద పండితులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శివశంకర్తో మధు, రాజ్ న్యూస్, నంద్యాల జిల్లా.